పబ్లిక్ స్పీకింగ్ ఎంత అద్భుతమైన కళ అంటేనండి, అది గొప్ప ఆనందాన్ని కలగజేస్తుందండి. అట్లాగే ఆత్మస్థైర్యం కూడా ఇస్తుందనమాట. కాబట్టి నలుగురు ముందు మాట్లాడటం అంటే నిజంగా నలుగురు మనసుల్ని మనం రంజింపజేయటమే, వాళ్ళని మనవాళ్ళుగా చేసుకోవటమే. ఇది ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత భయాన్ని కూడా గొలుపుతుందండి మొదట్లో. అందుకనే ప్రపంచ జనాభాలో 2% మందో 3% మందో అద్భుతమైన స్పీకర్స్ ఉంటారండి. అందరూ నలుగురిలో మాట్లాడలేరనమాట. అంటే శాస్త్రీయంగా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో 63% మంది భయాల్లో కల్లా అతిపెద్ద భయం ఏదంటే అది నలుగురు ముందు మాట్లాడటం అని తేల్చేశారండి. అంటే పబ్లిక్ స్పీకింగ్ ఇస్ ది ఫస్ట్ ఫియర్ ఆఫ్ ఆల్ ఫియర్స్ అని చెప్పేసి సైంటిఫిక్గా తేలిపోయింది. అయితే నేను కూడాను పబ్లిక్ స్పీకర్గా మారాలి అని కనుక మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఫస్ట్ మీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలండి. అది మొట్టమొదటి అడుగు అనమాట. మీ మీద కనుక మీకు నమ్మకం లేకపోతే కొన్ని నెలలు దాన్ని ఆపేసేయండి. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మీరు హాయిగా వినండి. అప్పుడు మళ్ళీ మీలో కదులుతుంది, నో 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 నేను కూడా గొప్ప స్పీకర్ కావాలని. అప్పుడు మీకు నిజంగా కనుక మీ మీద మీకు నమ్మకం కలిగింది అనుకోండి, నేను ఎట్లయినా సరే ఈ కళని ఓ పట్టుబడతాను అని నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఇబ్బంది లేదండి. ఆ ప్రయాణంలో మీరు ఉండొచ్చు అన్నమాట. ఒకటి పబ్లిక్ స్పీకింగ్ కనుక ఒక నాణ్యం కనుక అనుకున్నాం అనుకోండి, బొమ్మ బొరుసులాగా ఒకవైపు నమ్మకము ఇంకోవైపు ఆత్మస్థైర్యము ఉంటాయండి. ఆత్మస్థైర్యం ఉంటాయి అంటే ఇది ముందు మన మానసికంగా సమాయత్తం అయ్యి ఎస్ ఐ వాంట్ టు మాస్టర్ దిస్ పబ్లిక్ స్పీకింగ్ అని అనుకున్నప్పుడు నేను చెప్తున్న మొట్టమొదటి విషయం అనమాట. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చింది, బలా సబ్జెక్ట్ మీద మాట్లాడాలి అని అన్నారనుకోండి, ఆడియన్స్ కూడాను బలాని కేటగిరీకి చెందిన వాళ్ళని చెప్పారనుకోండి, అప్పుడు మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే అలా స్టేజ్ మీదకి వెళ్తారు కదా, పోడియం ఉంటుంది కదా, మైక్ ఉంటుంది కదా, అలా నిలబడతారు కదా. మొట్టమొదటిగా ఎట్టి పరిస్థితుల్లో కూడాను టాపిక్లోకి దూకేయద్దు. ముందు హాల్ని ఆడిటోరియంని అలా ఒక చిరునవ్వుతో పరిగణించండి. ఆడియన్స్ని కూడాను జస్ట్ చూడండి, ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు అలా చూడండి. ఎప్పుడైతే బ్యాట్స్మెన్ క్రీస్లోకి వెళతాడో వెంటనే బౌలర్ని చూడడు, ముందు ఫీల్డింగ్ చూసుకుంటాడు, ఎంతమంది ఉన్నారు ఏమిటి నన్ను అవుట్ చేయటానికి అని. అలాగే మీరు కూడాను పోడియం మీద ఉన్నారంటే క్రీస్లో ఉన్నట్టే లెక్కండి. కాబట్టి అలా ఒక 5-10 సెకండ్లు సరదాగా చిరునవ్వుతో వాతావరణాన్ని గమనించండి. తర్వాత రెండో విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా నేరుగా సబ్జెక్ట్లోకి ఎంటర్ కావద్దని. అప్పుడు ఏం చేయాలంటే ఒక ఇర్రెలవెంట్ థింగ్ని రెలవెంట్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు తప్పకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మీరు అలా పరికిస్తున్న వాళ్ళు అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ ఆ చివరి 2 ఫ్యాన్లు ఏంటి తిరగట్లేదు సరిగాను అని ప్రశ్నించండి. ఆడియన్స్ అందరూ కూడా ఆ ఫ్యాన్ల వైపు వెనక్కి తిరిగి మరీ చూస్తారు. అప్పుడు మీరు వెంటనే అవి తిరగట్లేదంటే వాటిల్లో కరెంటు పాస్ కావట్లేదేమో అనండి. సన్నగా నవ్వుతారు జనాలు. అలాగే మీరు వెంటనే సరే మీలో కరెంటు ఉంటే చాలండి, ఉందనుకుంటా కదా, ఈ గంట మనం ఎంజాయ్ చేద్దాం సరేనా అని కనుక అనగలిగితే ఆ నవ్వు ఇంకొంచెం పెద్దగా అయిపోతుంది, ఎక్కువ మంది నవ్వే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొంచెం కంటిన్యూషన్గా ఆ చివర ఎవరో కొంచెం స్తబ్దంగా కనబడుతున్నారు, డల్గా కనబడుతున్నారు, వాళ్ళలో కరెంట్ ఏమైనా పాస్ అవ్వట్లేదా అనండి. ఆ నవ్వులు ఇంకా పెద్దగా అయిపోతాయి అనమాట. అంటే ఈ విధంగా ఆడియన్స్ని మనం ప్రిపేర్ చేయాలి, సమాయత్తం చేయాలి, మనవాళ్ళుగా చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఈ 2-3 మినిట్స్ ఆర్ మ్యాక్సిమం 4 మినిట్స్ ఎలాగ ఉండాలంటే క్యాచీగా ఉండాలండి, క్యాప్టివేటింగ్గా ఉండాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మన ప్రసంగం ఎప్పుడు కూడాను ప్రదర్శనగా ఉండకూడదు. అంటే ఇక్కడ ప్రసంగం వేరు, ప్రదర్శన వేరండి.
ప్రదర్శనలో ఏముంటుందంటే యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అయితే ప్రసంగంలో ఎప్పుడూ కూడాను ఎలా ఉంటుందంటే మీ టోన్ని, మీ మాడ్యులేషన్ని ఆడియన్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. ఉదాహరణకి యాక్షన్ ఎక్కువ చేయకూడదు కదా, ఎందుకంటే మనది ప్రదర్శన కాదు కదా, మనది అంతా కూడాను ప్రసంగం కదా, స్పీచ్ కదా. మహా అయితే మీ హ్యాండ్స్ని కదలాల్సి వస్తుంది, అటు ఇటుగా తిప్పాల్సి వస్తుంది. కానీ ఈ హ్యాండ్స్ కూడాను ఈ షోల్డర్కి మించి పైకి రాకూడదండి, వీలైనంత వరకు సమాంతరంగా ఉండాలి. ఒకవేళ కనుక ఇట్లా అన్నారనుకోండి, మీ ఫేస్ కనపడదు. ఇగో నేను ఎలా అంటున్నాను కదా, నా ఫేస్ కనపడట్లేదు. అలా ఎప్పుడు కూడాను ఆడియన్స్ ముందు అనకూడదండి. ఇంకొకటి, ఆడియన్స్ అంటే వినేవాళ్ళు, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళు, మీ నుంచి జ్ఞానాన్ని తీసుకుని పోయేవాళ్ళు అన్న భావన మటుకు మనకు ఉండాలి. ప్రేక్షకులు డిఫరెంట్, ఇందాక నేను చెప్పాను కదా, వీక్షించేవాళ్ళు అంటే వినోదాన్ని పొందేవాళ్ళు. ఇప్పుడు సినిమా హాల్లో కానీ, ఏదైనా ఒక నాటకం జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే టీవీ ముందు కానీ మనం కూర్చున్నప్పుడు ఆ ఎదురుగా కొన్ని పాత్రలు ప్రదర్శన ప్రారంభిస్తాయి. వాళ్ళలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ స్పీకర్గా మనకి కంటెంట్ మీద, మాడ్యులేషన్ మీద పట్టు ఉండాలండి, అంతకంటే ఏం లేదు. అయితే ఆడియన్స్ ఇంతకుముందు ఎన్నో సభలకు వెళ్ళి ఉంటారు, ఎన్నో స్పీచ్లు విని ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఐక్యూని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఇక్కడ మనకి ఒక విధమైన పాజిటివ్ ఫియర్ ఉండాలి. పాజిటివ్ ఫియర్ అంటే ఏం లేదండి, ఒక గురుతర బాధ్యత ఉండాలి. వీళ్ళు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి వీళ్ళ మనసుల్ని రంజింపజేసి కొద్దో గొప్ప వాళ్ళకి తెలియని జ్ఞానాన్ని అందించాలి అన్న భావనతో మీరు బాధ్యతగా ఉంటే సరిపోతుందండి. అంటే మీరు గురువు యొక్క పాత్రలో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పాను కదా ఈ ఆడియన్స్ ఎన్నో సభలకు అటెండ్ అయి ఉంటారని. అప్పుడు మీరు ఏదైనా ఒక విషయం చెప్తూ ఉంటే అది వాళ్ళకి విన్న విషయంగా అనిపించవచ్చు, అనిపిస్తుందని మీకు ముందే అనిపించాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ప్రజెంట్ చేసే పద్ధతి ఇంతకుముందు ఎవరూ చేయలేనటువంటిదిగా ఉండాలండి. అంటే ఇట్ షుడ్ ఆల్వేస్ బి సంథింగ్ డిఫరెంట్. దానికి మీరేం చేయాలి, యూ షుడ్ యాడ్ సంథింగ్ ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రానే మిమ్మల్ని అందరికంటే డిఫరెంట్గా చూపెడుతూ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా కూడాను మారుస్తూ ఉంటుందండి. కాన్సెప్ట్ విన్నా కానీ ఈయనంత గొప్పగా ఎవరూ చెప్పలేదు అని ఆడియన్స్ అనుకోవాలి. మరి దీనికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయండి. అందులో మొట్టమొదటిగా ఏంటంటే, లాంగ్వేజ్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క కాన్సెప్ట్కి కొన్ని పదాలు ఆటోమేటిక్గా పడాలి. ఆ పదం తప్ప ఇంకో పదం పట్టడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ను కూడాను వీలైతే మనం రాసుకొని 1కి 10 సార్లు చూసుకొని ఆ పదజాలాన్ని కాగితం లేకపోయినా కూడాను ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేయగల స్థాయికి మనం రావాలండి. అట్లాగే కంటెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి దానికి సంబంధించిన కొటేషన్స్ కానీ లేకపోతే ఇన్సిడెంట్స్ని కానీ మనం గ్యాదర్ చేయాలి. పుస్తకాల ద్వారా గ్యాదర్ చేయొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ టాపిక్ మీద నేను మాట్లాడుతున్నానండి, ఏదైనా 4 విషయాలు చెప్పండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్లోకి వెళ్ళి కూడా గ్యాదర్ చేయొచ్చు. అట్లాగే మూడో విషయం ఏంటంటే, సందర్భానికి తగ్గట్టుగా మనం టోన్ని మాడ్యులేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి 2 వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ మీరు చెప్తున్నారు అనుకోండి, ఆ 2 వ్యక్తుల యొక్క టోన్లో డిఫరెన్స్ని మీరు చూపించగలగాలి. అలా చూపించగలిగితే ఆడియన్స్ తప్పకుండాను మీకు కనెక్ట్ అవుతారు. ఒక్కొక్కసారి విషయ ప్రాముఖ్యతని బట్టి సన్నగా నవ్వటం చేయాలి, అవసరమైతే లోగా మాట్లాడటం చేయాలి. తర్వాత మెల్లిమెల్లిగా మనం పిచ్చిని పెంచగలగాలి, అంటే విషయ గంభీరతని బట్టి అన్నమాట. ఇది నిజంగా గొప్ప కళ అండి. ఇలా గనక చేసినట్లయితే ఆడియన్స్ని ఆలోచింపజేసిన వాళ్ళం అవుతాం. అంతే. ఎంతకంటే ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. గంభీరంగా ఒక విషయాన్ని మీరు చెప్తున్నారనుకోండి, హాయిగా ఆడియన్స్ చాలా సీరియస్గా వింటున్నారు అనుకోండి, ఒక్కొక్కసారి ఆ ఉద్వేగానికి గురైనప్పుడు మీరు ఒక 5 సెకండ్లు అలా పాస్ ఇవ్వగలిగితే, 10 సెకండ్లు ఇవ్వగలిగితే ఇంకా మంచిదండి. 5 సెకండ్లు కనుక మీరు పాస్ ఇవ్వగలిగితే
ఆ పాజింగ్లో, ఆ నిశ్శబ్దంలో ఆడియన్స్ కూడాను ప్రపంచాన్ని మర్చిపోయి మీరు చెప్తున్న కాన్సెప్ట్ని కనుక ఆలోచించగలిగినట్లయితే మీరు విజయం సాధించినట్లేనండి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మీరు మాట్లాడేటప్పుడు మీ పదాల మధ్య ఉన్న పాజ్ అంటే నిశ్శబ్దం కూడాను మీ మాట కంటే అద్భుతంగా మాట్లాడగలిగి ఉండాలి, ఆడియన్స్ని ఆలోచింపచేయగలిగి ఉండాలండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పాజింగ్ ప్రక్రియలో అద్భుత నైపుణ్యాన్ని సంపాదించారు. అందుకనే వారి స్పీచెస్ ఎప్పుడైనా వినండి. ఇలా ఈ 5 ప్రక్రియల్ని కనుక మీరు మాస్టర్ కనుక చేయగలిగినట్లయితే ఆడియన్స్ని మీరు మిత్రులుగా చేసుకున్నట్టే లెక్క. అంటే ఇక్కడ ఒకటండి, ఇక్కడ మళ్ళీ నాటకీయత పనికిరాదు. నువ్వుగానే ఉండే ప్రయత్నం చేయాలి. నీ మాట కానీ, లేకపోతే నీ ఆవేదన కానీ, నీ గంభీరత్వం కానీ, నీ సున్నితత్వం కానీ అన్నీ నీలాగే ఉండాలి. ఏదైనా ఒక సీరియస్ విషయాన్ని మీరు ఆఫీసులో కానీ మీ ఇంట్లో కానీ మాట్లాడుతున్నారు అనుకోండి కొంతమందితో, ఎలా మాట్లాడతారో మీరు స్టేజ్ మీద కూడా అలాగే మాట్లాడాలి. మిమ్మల్ని మీరుగా మీరు ప్రజెంట్ చేసుకోవాలండి. ఈ విషయం గురించి పార్ట్ 1లో నేను చాలా చక్కగా చెప్పడం జరిగింది. అది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అనుకోండి, ముందు అది కూడా చూడండి. అట్లాగే అనుకరణ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదండి. ఎందుకంటే మీరులాగా ఉండాలని చెప్పి నేను చెప్పాను కదా. కాబట్టి ఒకవేళ కనుక మీరు అనుకరణ చేసే ప్రయత్నం చేస్తే ఆడియన్స్ అందరూ కూడా కంపారిజన్లో పడతారు. నువ్వు లైఫ్ లాంగ్ సెకండ్గానే మిగిలిపోతావండి. అలాగే నటులు ఉన్నారనుకోండి, చిన్న డైలాగే చెప్పాలి, దాన్ని అద్భుతంగా చెప్పాలి. అంటే ఒక పలచని డైలాగ్ కూడాను ఎక్కువ యాక్షన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నటులం కావు. వాస్తవాలని మనదైన శైలిలో ప్రజెంట్ చేసే వక్తలము. ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే నువ్వు చెప్పే తీరు ఎలాగ ఉండాలంటే ఆడియన్స్ ఆ కాన్సెప్ట్ని వింటూ ఆ విజువలైజేషన్లోకి వెళ్ళిపోవాలండి. అలా ఒక్కసారి వెళ్ళిన తర్వాత అది ఎప్పటికీ మర్చిపోలేని తీరులో ఉండాలి. అంటే పాత్రలోకి మీరు పరకాయ ప్రవేశం చేయాలి. అలా చేసినప్పుడు ప్రేక్షకులు సన్నివేశంతో మమేకం కావాలి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుందండి, ప్రాక్టీస్ మీద వస్తుంది. అలాగే మధ్య మధ్యలో ఊరికి దగ్గకూడదండి, గొంతు సవరించుకోకూడదు. ఈ తలని కానీ లేకపోతే ఈ వెనక భాగాన్ని కానీ గోక్కోకూడదండి. అలాగే పాన్ తినేవాళ్ళు 4 రోజుల ముందే పాన్ తినేయటం ఆపాలి. ఎందుకంటే పాన్ తిని కనుక పబ్లిక్ స్పీకింగ్ కనుక వస్తే నేలకి బండబారుతుందండి, విషయంలో క్లారిటీ ఉండదు. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్తానండి, ఒక విధంగా కష్టం కూడా. అదేంటంటే ఆడియన్స్ ముందు మీరు ఉన్నారు కదా, ఎయి టు ఎయి కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అలా కనుక చేయగలిగితే మీకు ముందు భయం పోతుందండి, తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆడియన్స్తో పరిచయం పెరిగి మీకు ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే మీకు ధైర్యం వచ్చిందో మీ ప్రసంగం ఇక నల్లేరు మీద బండిలాగా కొనసాగుతూ ఉంటుందండి. ఇక ఆ ఒరవడి ఎలా పోతూ ఉంటుందంటే, ఒక కాన్సెప్ట్ని మీరు అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మీరు నోట్ చేసుకొని ఒక కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది అనుకోండి, రెలవెంట్ కాన్సెప్ట్, దాన్ని ఆటోమేటిక్గా చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడి నుంచి మీరు సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తారు. ఇది అనుభవం మీద వస్తుందండి, ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పే మాట చివరనున్న ఆడియన్స్ కూడాను చాలా స్పష్టంగా వినిపించగలగాలి. అలా మనం కమ్యూనికేట్ చేయగలగాలి. ఒక్కొక్కసారి మైక్ సరిగా ఉండదండి, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కంగారు పడకూడదు, ఆడియన్స్కి దగ్గరగా వెళ్ళిపోవాలి. లేకపోతే మధ్యలో వెళ్ళి ప్రయత్నం చేయాలి. మధ్యలో వెళ్ళాం కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడే ఉండకూడదు, మళ్ళీ వెనక్కి రావాలి. ఈ లోపల మైక్ మంచిగా సెట్ అయ్యి మన చేతికి వచ్చింది అనుకోండి, మనం అలాగా కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడాను ధైర్యం ఉంటేనే కలుగుతాయండి. భయపడ్డాం అనుకోండి, మైక్ ఎప్పుడైతే కీ అని సౌండ్ ఇచ్చిందో లేకపోతే ఆగిపోయిందో మనం కూడా నిరుత్సాహపడిపోతాం, చెప్పవలసిన తీరులో మనం మన కాన్సెప్ట్ని చెప్పలేం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆడియన్స్ని మీ వాళ్ళుగా చేసుకోవాలి అంటే
ఇది నేను ఎక్కడో విన్నట్టు గుర్తు, ఎక్కడో చదివానండి దీన్ని. ఈ మాటను ఎవరో అన్నారు అని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను అనకూడదండి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదు. మీరు చక్కగా మీరు బుక్ పేరు చెప్పండి, రచయిత పేరు చెప్పండి, అధ్యాయం పేరు చెప్పండి, ఆ పేజ్ నెంబర్ కూడా చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్ మీద ఆడియన్స్కి గొప్ప నమ్మకం కలుగుతుందండి, గౌరవం కూడా కలుగుతుంది. ఈయన ఏదో చెబుదామని ఒక పద్ధతిగా వచ్చాడు, మనం వినాలి అన్న భావన కలుగుతుంది అన్నమాట. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, కొటేషన్స్ని కానీ పారాగ్రాఫ్స్ని కానీ కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ని కానీ అవసరమైతే పద్యాలను కానీ మీరు బట్టి దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాము అన్న దాని మీద మీరు కొంత ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే బట్టి పెట్టారో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా నోటెంబడి ధారాళంగా వచ్చేస్తాయి. ఉదాహరణకి ఉమర్ ఖయ్యామ్, ఆయన రుబాయితులు అవి రాస్తుంటాడు, దాన్ని కొంతమంది తెలుగులో కూడాను ట్రాన్స్లేట్ చేశారు. ఉదాహరణకి నేను చెప్తాను, బట్టి పట్టాను కాబట్టి చెప్తాను. ఆ పద్యం ఏంటంటే, జీవితం బంతయు శాస్త్ర సేవలందు గడిపితి, జీవితం బంతయు శాస్త్ర సేవలందు గడిపితి, రహస్యంబులెన్నో గ్రాహ్యం బయ్యే. అంటే నాకు అవగతంలోకి వచ్చేసాయి, కానీ వివేక నేత్రంబు విప్పి చూడ తెలిసికొంటే నాకేమీ తెలియదంచు అని అంత మహానుభావుడే అన్నాడండి. ఈ విజ్ఞానం అనేది గొప్ప సముద్రం లాంటిది, కాబట్టి దాన్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి సవినయంగా చెప్పుకుంటూ, మీరు ఒక మేధావి అన్న మాట మీకు గుర్తుకొచ్చినవి కూడాను మళ్ళీ జోడింపుగా అక్కడ చెప్తూ ఉండొచ్చు అనమాట. ఐజాక్ న్యూటన్ అన్నట్టు ఏమన్నాడంటే, సముద్రం అనే విజ్ఞానంలో కొంతమంది ముత్యపు చిప్పులు ఏరుకోవచ్చునేమో, కానీ నేను ఒడ్డున గులకరాళ్ళు ఏరుకునే పసివాణ్ణి అని. ఇది నాకు అనుకోకుండా రెలవెంట్గా కనెక్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఇటువంటి కొటేషన్స్ని కనుక మీరు పట్టినట్లయితే పప్పులో పోపు వేసినట్టు మీ యొక్క స్పీచ్ ఆద్యంతం కూడాను ఘుమఘుమలాడుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో మీకు తెలియకుండాను చప్పట్లు కొడుతూ ఉంటారు ఆడియన్స్. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, ఆడియన్స్ ఎప్పుడైతే ఆప్యాయంగా అభిమానంగా చప్పట్లు కొడుతున్నారో ఆ చప్పట్లు దాదాపు 90% వచ్చేదాకా మీరు కూడాను హాయిగా వాటిని ఆస్వాదించాలండి. వాళ్ళు చప్పట్లు కొడితేనే ఉన్నా మీరు చెప్తూ ఉన్నారనుకోండి, మీ మీద కొంత ఇంప్రెషన్ తగ్గిపోతుందండి. అలాగే ఫ్యాక్ట్స్ చెప్పి కనుక కూర్చుంటే అది కేవలం లెక్చర్ ఓరియంటెడ్ స్పీచ్ అవుతుంది. అది లెక్చర్ అవుతుందంటే, ఇప్పుడు స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మీరు చేసింది ఏంటండి, వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు, మీరు ఏదో వింటూ ఉంటారు, అంతే కదా. అంటే మొనోటనస్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫ్యాక్ట్స్ అలా ఉదాహరణ తర్వాత ఒకటి చెప్తున్నాము, కానీ మీ స్పీచ్ ఎప్పుడు కూడాను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండాలండి. అంటే ఆడియన్స్ యొక్క జీవితాలకి దగ్గరగా ఉండాలి. అవసరమైతే ఆడియన్స్ అనుకోవాలి, మీరు ఒక కాన్సెప్ట్ చెబుతూ ఉంటే అబ్బా జీవితం అంటే ఇదే కదా అని అనుకోవాలి. అంటే ఆ ఇంప్రెషన్ని మీరు కలగజేయాలి. మనం కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకోగలగాలండి. ఈ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత, వాళ్ళు చప్పట్లు కొట్టిన తర్వాత, సవినయంగా మీరు నమస్కారం పెట్టిన తర్వాత ఆడియన్స్ ఇంటికి వెళ్ళి నైట్ అంతా ఆలోచించగలగాలండి. వాళ్ళకి అంతర్మదనం మొదలవ్వాలి. వాళ్ళ బలహీనతలు ఏమిటో వాళ్ళకి తెలవాలి. ఒక విధంగా వాళ్ళలో పశ్చాత్తాపం కలగాలండి. ఆ విధంగా గనక మీరు అద్భుతంగా మాట్లాడగలిగినట్లయితే ప్రతి ఆడియన్స్ కూడాను, అంటే ప్రతి శ్రోత కూడాను కనీసం ఒక్క టేక్ ఏమైనా తీసుకెళ్తాడండి. అలా ఉండాలి మీ స్పీచ్ ఎప్పుడు కూడాను. అంటే ఇది మీ ముద్ర అని అనిపించుకోవాలండి, అంతే. మీరు చెప్పిన విషయాన్ని ఎంతోమంది చెప్పి ఉండవచ్చు, వాళ్ళ శైలిలో వాళ్ళు చెప్పి ఉండవచ్చు, వాళ్ళ ముద్రని సమాజం మీద వదిలి ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడుతున్నారు అంటే ఎస్ ఇది మారుతి కిరణ్ గారి ముద్ర అని జనాలు అనుకోవాలండి. అందుకనే చూడండి, చికాగోలో సర్వమత సమ్మేళనం జరిగినప్పుడు ఆఖరి అవకాశంగా స్వామి వివేకానందకి ఇచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి సెంటెన్స్ ఏమన్నారు మీ అందరికి గుర్తుంటుంది కదా, అదే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అంతా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అక్కడ. ఆ మాట అనేటప్పటికి అందరూ
3 నిమిషాలు లేచి చప్పట్లతో ఆయనకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి. అది స్వామి వివేకానంద గొప్పతనం అనమాట. ఆ స్థాయికి వచ్చాడు కాబట్టే తెలియకుండా ఆయన నోటి నుంచి అటువంటి మాటలు వస్తూ ఉంటాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ మన మోడీ గారు భాయో భైనో అంటూ ఉంటారు, అది ఆయన స్టైలు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే డ్రెస్ కోడ్ అండి. డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అనే దాని మీద అదొక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దాన్ని నేనేమి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేయను. ఎందుకంటే ఈ డ్రెస్ కోడ్కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, అది నేను మళ్ళీ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. అది వినండి, పార్ట్ 1 కూడా వినండి, ఇది పార్ట్ 2 అన్నమాట. అలాగే పబ్లిక్ స్పీకింగ్ వచ్చేటప్పటికి రకరకాలుగా ఉన్నాయండి. అంటే దాని కోవకు చెందినమన్నమాట. అంటే ఇతరులతో మాట్లాడటమే కదా పబ్లిక్ స్పీకింగ్ అంటే. దాంట్లో రకాలు ఏంటంటే టెలిఫోన్ స్పీకింగ్, ఇంటర్వ్యూ స్పీకింగ్, బ్యాంక్వెట్ స్పీకింగ్, బిజినెస్ స్పీకింగ్. అట్లాగే కాలేజీలో యూత్ ఉన్నప్పుడు స్టేజ్ మీద నుంచి మనం మాట్లాడటం. అట్లాగే ఏదైనా రిసెప్షన్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆ వ్యక్తుల్ని చక్కగా పరిచయం చేసుకుంటూ ఆహ్వానం పలుకుతూ జాగ్రత్తగా వాళ్ళని వేదిక మీదకి తీసుకురావడం. అట్లాగే వేదిక మీద తీసుకొచ్చిన తర్వాత ఇంట్రొడక్టరీ స్పీచ్ అని ఉంటుంది. ఒక వ్యక్తి గురించి అద్భుతంగా చెప్పాలి, చెబితే ఆయన చాలా సంతోషపడతాడు. అది కూడాను ఒక విధంగా స్పీకింగ్ అనండి, ఎందుకంటే నలుగురు ముందు మాట్లాడటం కదా. అట్లాగే ఇవన్నీ కూడాను మన మాటల ద్వారా హావభావాల ద్వారా జనాలకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని పదాలు మోగపోతాయి కొన్ని చోట. హావభావాలే జనాలను ఆలోచింపజేస్తాయి, అవే జనాలతో మాట్లాడుతుంటాయి. అవేంటంటే బాడీ స్పీకింగ్. ఒక్కోసారి మన బాడీ కూడాను మనం ఇచ్చే దీన్ని బట్టి, హావభావాన్ని బట్టి ఆడియన్స్ అర్థం చేసుకుంటారు కాన్సెప్ట్ని. అట్లాగే ఐ స్పీకింగ్, కళ్ళు మాట్లాడినంత గొప్పగా ఏ భాష మాట్లాడలేదండి, అది కొటేషన్ అనమాట. అయితే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు. ఇందాక నేను ఐ కాంటాక్ట్ అని చెప్పాను కదా, ఐ కాంటాక్ట్ వేరు, కంటి ద్వారా మీరు ఆడియన్స్ యొక్క మనసుని గెలవటం వేరండి. అట్లాగే పాస్ సీరియస్గా ఒక విషయం చెప్తున్నప్పుడు జనాలు ఆలోచింపజేయడానికని మీరు ఒక్క 5 సెకండ్లు ఆగారు అనుకోండి, అది కూడా అద్భుతమైన పాసింగ్ అండి. ఇందాక నేను చెప్పాను కదా, అటల్ బిహారీ వాజ్పేయి గారి మాట చాలా బాగుంటుంది. అట్లాగే స్మైల్. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద కూడాను మీ మాట వినిపిస్తూ ఉంటుంది, మీరు కనపడుతూ ఉంటారు. ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కడో దూరంగా మీరు మాట్లాడుతున్న మీ ముఖ కవళికలు తెలియవు, అందువల్ల స్క్రీన్ మీద మీరు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అద్భుతంగా నవ్వండి. మీ నవ్వు అందరి మనుషుల్ని దోచుకోవాలండి. కాబట్టి మాటల ద్వారా కాకుండా కొన్ని వేరే ప్రక్రియల ద్వారా కూడాను మనం ఆడియన్స్ని గమనించవచ్చు అనమాట. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఫ్యాక్ట్స్ చెప్పేస్తారు, 120, 130, 140 ఫ్యాక్ట్స్ చెప్తారు. ఆ ఫ్యాక్ట్స్ని చాలామంది తీసుకెళ్ళరండి. అయితే ఒక 5, 6, 10, 12 తీసుకెళ్తారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. కాకపోతే దీని మీద జరిగిన పరిశోధనలు ఏం ప్రూవ్ చేశాయంటే ఆడియన్స్ కొన్నిటినే గుర్తుపెట్టుకుంటారు, కానీ స్పీకర్గా నువ్వు ఆ వాస్తవాల ద్వారా ఆడియన్స్ని మోటివేట్ చేయగలగాలి. ఒక అద్భుతమైన విషయం చెప్పామనుకోండి, అది ఫ్యాక్టే, అందరికీ తెలిసిందే, కానీ దాని ద్వారా కనుక నువ్వు ఆడియన్స్ని ఆలోచింపజేయగలిగినట్లయితే అంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రిపరేషన్ ఉండాలండి. కాబట్టి ఆడియన్స్ షుడ్ ట్రావెల్ విత్ యూ త్రూ యువర్ ఫ్యాక్ట్స్ యాజ్ లాంగ్ యాజ్ స్పీచ్ కంటిన్యూస్. ఇది మనకు చాలా మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఇవన్నీ కూడాను అనుభవం మీద వస్తాయండి, అనుభవం మీద వస్తాయి. అట్లాగే మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ మెడలిస్ట్స్ ఆర్ నాట్ స్పీకర్స్. అట్లాగే డాక్టర్లు మాట్లాడలేరు, ఇంజనీర్లు మాట్లాడలేరు, సైంటిస్టులు మాట్లాడలేరు. కానీ మీ అదృష్టం ఏంటంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ కళ మీద కనుక మీరు పట్టు కలిగినట్లయితే ఈ కేటగిరీస్ వాళ్ళందరూ వచ్చి మీ మాట వింటారండి రేపొద్దున. సో యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ దట్ యు ఆర్ నాట్ ఏ గోల్డ్ మెడలిస్ట్. అది నేను చెప్పబోయేది. ఇది మాట్లాడుతుంటే నాకు విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే అమితాబ్ బచ్చన్కి లెక్కలంటే భయం అండి. అందుకనే ఏం చేశాడంటే భాష మీద, భావ ప్రకటన మీద, అట్లాగే నటన మీద ఆయన ఎనర్జీస్ మొత్తం కూడాను అలా పెట్టేయడం జరిగింది. మరి
ఏ స్థాయికి ఎదిగాడో మీ అందరికీ తెలుసు కదా. నా జీవితంలో కూడాను నిజంగా ఇదే జరిగిందండి. లెక్కలంటే నాకు భయం, అందువలన భాష మీద నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాను అన్నమాట. ఇక్కడ ఒక మంచి కొటేషన్ ఉంది, అదేంటంటే శ్రోత కానివాడు వక్త కాలేడు అని. కాబట్టి ఎవరు ఏది మాట్లాడుతున్నా ముందు మీరు వినండి, అలా వింటూ నోట్స్ రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుండే అనుకుంటే గుర్తుండవు ఆ కొటేషన్స్. కాన్సెప్ట్ గుర్తుంటుంది కానీ దాంట్లో వర్డ్స్ గుర్తుండవు. కాబట్టి మీరు ఎప్పుడు ఏ సభకి వెళ్ళినా ఒక చిన్న పుస్తకం పెన్ను పెట్టుకొని వెళ్ళండి, దాంట్లో పాయింట్లు రాసుకోండి, 1-4 సార్లు చూసుకోండి. అవసరమైతే దాన్ని వినూత్నమైన పద్ధతిలో మీదైన శైలిలో మీరు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. కాబట్టి పబ్లిక్ స్పీకింగ్ కళని మాస్టరీ చెయ్యాలి అంటే కొన్ని వేల గంటలు వింటూనే ఉండాలండి, జీవితాంతం వింటూనే ఉండాలి. అట్లాగే అద్భుతమైన పుస్తకాలు చదువుతూ ఉండాలండి. ఎందుకంటే రీడింగ్ ఈజ్ ఆల్సో ఏ ప్యాసివ్ లిసనింగ్ అని అన్నారు. ఈ అలమరలో ఎంతోమంది మేధావుల పుస్తకాలు ఉంటాయి, అవి తెరిచినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా చదువుతూ ఉంటే. ఆ పుస్తకాల నుంచి మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి, వాటిని కూడాను ఆడియన్స్కి ఆ సబ్జెక్టుకు తగ్గట్టుగా ప్రజెంట్ చెయ్యొచ్చు మీరు. అలా మీరు ఆడియన్స్ ఇంప్రెషన్ కూడాను సంపాదించే అవకాశం ఉందండి. ఇలాగే ఇంకో పని కూడా చేయాలి మీరు, అదేంటంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి గ్రేట్ స్పీకర్స్ అని కానీ లేకపోతే గ్రేట్ స్పీచెస్ అని కానీ టైప్ చేయండి, వాళ్ళందరి పేర్లు వస్తాయి. పెరిక్లాస్, డెమోస్తనీస్, అబ్రహం లింకన్, విన్స్టన్ చర్చిల్, అట్లాగే జాన్ ఎఫ్ కెనడీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ స్పీచెస్ వినండి. అవి ఎలాగుంటాయంటే AK-47 నుంచి బుల్లెట్స్ వస్తున్నట్టుగా ఉంటాయి. ఇక మన భారతదేశానికి వచ్చినట్లయితే మహాత్మా గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి. ఈ మధ్య తమిళనాడులో ఒక వ్యక్తి వస్తున్నాడు రాజకీయాల్లో, అతని పేరు అన్నామలై, చాలా బాగా మాట్లాడతాడు. అట్లాగే 5-6 ఏళ్ల ప్రాక్టీస్ ఉందనుకుంటాను, ఒక బడ్డింగ్ అడ్వకేట్ వచ్చాడు సుప్రీంకోర్టుకి, అతని పేరు సాయి దీపక్. అతని మాట కూడా వినండి. నరేంద్ర మోడీ గారి గురించి మనం చెప్పక్కర్లేదు, ఆయన ఎంత అద్భుతంగా ప్రిపేర్ అవుతారో. కాగితం లేకుండా అలా మాట్లాడేస్తారు. విదేశాలకు వెళ్ళినా కూడాను, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వాళ్ళ కోరిక మీద ఆ పార్లమెంటుని ఓపెన్ చేసినప్పుడు ఆయన మాట్లాడిన తీరు అద్భుతంగా ఉందండి, ఒక్క కాగితం కూడా లేదు. అంటే ఒక భావజాలము, ఒక సబ్జెక్టు మీద కమాండ్ ఉంటే ఎలా తన్నుకొస్తుందంటే ఆడియన్స్ మంత్రముగ్ధులై వింటూ ఉంటారండి. కాబట్టి ఈ ప్రక్రియలన్నిటినీ మీరు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే మొదలంటూ ఒకటి పెడితే కనీసం 4-5 ఏళ్లలో మీరు అద్భుతమైన స్పీకర్గా అయ్యే అవకాశం ఉందండి. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది. పెద్దగానే వచ్చింది, కొంచెం క్షమించాలి. ఎందుకంటే ఇది సమాజం యొక్క తీరుతెన్నుల్ని మార్చేది, జనాల జీవితాల్లో వెలుగులు నింపే ఒక గొప్ప కళ కాబట్టి నేను కొంత టైం తీసుకోవాల్సి వచ్చిందండి. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది కనుక నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే అక్కడ లైక్ బటన్ నొక్కండి, లైక్ కూడాను ఒకసారి ప్రెస్ చేయండి. మీదైన సెల్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. ఈ మాట విన్నారు కాబట్టి మీరు కూడాను ఆలోచన చేసి ఎలా చెబితే బాగుంటుంది అన్న దాని మీద 4 వాక్యాలు అద్భుతంగా రాసి పెట్టండి. ఇప్పుడు మీలో ఏదో కదిలినట్లు లెక్క. అంతా బాగుంది కిరణ్ గారు, మీరు మాట్లాడుతుంటే వినాలని ఉంది, హాయిగా మాట్లాడారు, ఫ్రెండ్లీగా మాట్లాడారు, మీరెవరో మాకు తెలియదు, అయినా ఎందుకో మీతో మాట్లాడాలనిపిస్తుంది అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి, PORURI మా ఇంటి పేరు. అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.